హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. మళ్ళీ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేటప్పుడు అనుకుంటాను అస్సలు పోస్ట్పోన్ చేసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో రోజు డైలీ వర్కౌట్ అయితే చేసుకోవాలని. అయితే మొన్న వినాయక చవితి సెలబ్రేషన్స్లో 1 వీక్ అయితే అస్సలు వర్కౌట్స్ నేను చేసుకోలేదు. ఫైనల్గా నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను. అయితే అన్విత కూడా జిమ్కి వెళ్ళలేదు, అందుకని ఇంకా నాతో పాటు కొద్దిసేపు తను కూడా వర్కౌట్ అయితే చేసింది. సో ఈ వర్కౌట్స్ నేను ఎప్పుడు చేయలేదు, కొత్తగా ఉన్నాయి, చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది. సో కొత్తగా చేస్తున్నాను కదా, బాడీ పెయిన్స్ అనమాట. ఎక్కువగా లెగ్స్కి సంబంధించినవి వర్కౌట్స్ అయితే చేపిస్తున్నారు, నాకైతే బాగా నచ్చాయి. ఎస్పెషలీ నా బాడీలో నేను తగ్గాలనుకున్న పార్ట్ కూడా థైయే. సో ఆ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను కాబట్టి సో లెగ్స్ పెయిన్ అనిపిస్తున్నాయి. అయితే ఆ పెయిన్ కూడా ఎంజాయ్ చేయాలి, అప్పుడే మనం నెక్స్ట్ డే చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైతే మన బాడీలో పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అక్కడ ఫ్యాట్ కరుగుతున్నట్లు, సో నేనైతే అలానే ఫీల్ అవుతాను. ఆ ఫీల్ కూడా ఎంజాయ్ చేస్తాను పెయిన్ని, అప్పుడే నెక్స్ట్ డే మళ్ళీ చేయాలనిపిస్తుంది. నేను చేసుకునే వర్కౌట్స్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం రిలాక్సింగ్ కోసం టెర్రస్ మీదకి వెళ్తాను. సో మొక్కల్ని చూస్తే చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. దాదాపుగా టెర్రస్ మీద కూడా 1 వీక్ గ్యాప్ తర్వాత వచ్చాను. ఈ 1 వీక్లో మా హస్బెండే వాటరింగ్ చేశారు. చాలా రోజుల తర్వాత మందార పూలు కనిపిస్తున్నాయి. ఇక మామూలుగానే పైకి వెళ్తే ఫోన్ పట్టుకొనే వెళ్తాను కంపల్సరీగా, ఎందుకంటే అందమైన పూలని క్యాప్చర్ చేయడానికి. మళ్ళీ మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా మే జూన్లో వచ్చాయన్నమాట, మళ్ళీ రాలేదు మధ్యలో, మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాయి. చెట్టు నిండా కనకాంబరాలు. ఈ మధ్య పైకి రావట్లేదు కదా, సో చెట్టుకి కొత్తగా కనిపిస్తున్నాయి, గులాబీలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ స్వీట్ లెమన్ పూత అయితే బాగా వచ్చేసింది. ఇక శంఖపూలు అయితే రోజు బాగా పూస్తున్నాయి. మొన్న వినాయక చవితికి అయితే శంఖపూల కోసమే పైకి వచ్చాను, ఓన్లీ వాటి వరకు కోసుకొని వెళ్ళిపోయాను. ములక్కాయలు కొత్తగా వస్తున్నాయి, వచ్చిన ములక్కాయలు అలానే ఉన్నాయి, వాటిని హార్వెస్ట్ చేయాలి. నాకు నా దగ్గర ఉన్న మొక్కల్లో ఈ మందారం అంటే చాలా ఇష్టం. కిందకి బెల్లాగా వేలాడుతుంది కదా, చక్కగా కనిపిస్తుంది. అంతకుముందు బాగా పూసేది, కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే పూలు చూస్తున్నాను ఆ చెట్టుకి. ఇక ఎర్ర ముద్ద మందారం ఎంత క్యూట్గా ఉందో కదా. సో ఈరోజు 4 పూలు అయితే వచ్చాయి చెట్టుకి. ఇక ఈ చెట్టుకి మొగ్గలు కూడా ఉన్నాయి, కానీ రాలిపోతున్నాయి ఎందుకో తెలీదు. సో అంటే బలం తగ్గుంటుంది, అది కాక టైంకి వాటరింగ్ చేయాలి. సో ఈ మధ్య కొంచెం లేట్ అవుతుంది, అందుకని రాలిపోతున్నాయి అనుకుంటున్నాను. అయితే ఈ ఎర్రమందారం కోసేస్తున్నాను, ఇంటి ముందు బౌల్లో వాటర్ పెట్టి డెకరేషన్ కోసం యూజ్ చేస్తాను. అయితే మొన్న కూడా ఒక రోజు ఇలానే పెట్టాను. అయితే ఒక రోజంతా ఎంత చక్కగా ఉందో అసలు, చూడటానికి చాలా అందంగా కనిపించింది, బ్రైట్గా ఉంది కదా, రెడ్ కలర్ కూడా. సో మార్నింగ్ టైంకి చూస్తే అసలు పూలు లేవు ఆ బౌల్లో, ఏమైపోయాయా అనుకున్నాను. తర్వాత అర్థమైంది, ఎలుకొచ్చి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పి. అంతకుముందు కూడా ఒకసారి అలానే జరిగింది. సో అయితే అక్కడ తీసుకెళ్ళేసి ఒక చోట పెట్టేస్తుంది అనమాట, ఆ పూలన్నీ కూడా వేరే కుండీలో పెట్టేస్తుంది. సో అప్పుడు అర్థమైంది అవి ఎలకని చెప్పేసి, అందుకని అది పట్టడం కోసం బోన్ పెట్టేశాను. తర్వాత దొరికింది, అయితే అది చంపడం ఇష్టం లేదు, అందుకని మా మేడికి చెప్పేసి ఇంటికి దూరంగా వదిలేయమని చెప్పేశాను అనమాట. సో తను తీసుకెళ్ళిపోయింది. ఇక చాలా రోజుల తర్వాత చిట్టి గులాబీ, అసలు యాక్చువల్గా రిఫరెన్స్ పిక్ లేదు, కానీ నా ఫొటోస్లో ఛానల్ పెట్టకముందు ఆ గులాబీ చెట్టు పూసేది, ఆకు కనిపించకుండా గుత్తులు గుత్తులుగా వచ్చేవి. సో ఉంటే యాడ్ చేస్తాను ఆ పిక్ కూడా. ఈ దోశ బ్యాటర్ వచ్చేసి వారం క్రితంది. మొన్న ఒక రోజు ఏం చేశానంటే కొంచెం మిగిలింది కదా, బాక్స్లో పెట్టేశాను, నెక్స్ట్ డే పునుగులు వేద్దాంలే అనేసి. అయితే వేద్దామని బయటకు తీశాను, కానీ వేరే టిఫిన్ చేసేసా. అయితే ఈ బాక్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను. అయితే అది బాగా ఫంగస్ వచ్చేసింది. ఇలా ఫంగస్ వచ్చిన బ్యాటర్ అయితే మొక్కలకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అయితే దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి. అదేనో ఎండ ప్రాపర్గా ఉన్న మొక్కలకైతే ఇలా డైల్యూట్ చేసిన వాటర్ ఇవ్వచ్చు. అదే ఇండోర్లో మొక్కలు అనుకోండి ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే అవి ఎండ తగలదు కదా, సాయిల్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది. ఈ వాటర్ ఫంగస్ ఇంకా యాడ్ అవుతుందన్నమాట, మొక్క కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఎండలో ఉన్న వాటికైతే ఇలా డైల్యూట్ చేసిన వాటర్ ఎలా అయినా ఇవ్వచ్చు అనమాట, ఎలాంటి మొక్కకైనా ఇవ్వచ్చు. ఓన్లీ చిన్న అంటే కొత్తగా మనం మొక్కలు పెట్టినప్పుడు, లేదంటే నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలకో కొన్ని రోజులు ఇవ్వకుండా ఉంటే సరిపోయిద్ది. మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న మొక్కలు ఉంటాయి కదా, వాటికి ఈ వాటర్ని అయితే ఇచ్చేయచ్చు అనమాట. నేనైతే ఇంకా టెర్రస్ మీద ఉన్న మొక్కలన్నిటికీ ఇచ్చేసాను. అయితే ఇప్పుడు మొన్న గార్లాండ్ చేశాను కదా వినాయక చవితికి,
నేను కాదనుకోండి, అన్విత చేసింది. సో చిన్న చిన్న హెల్ప్ అయితే తనకి నేను హెల్ప్ చేశాను చేయడానికి. అయితే క్లాత్తో గార్లెండ్స్ తయారు చేసామన్నమాట. సో చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా, అన్విత గణేష ఫెస్టివల్కి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి ఒక థీమ్ ప్లాన్ చేసుకుంది. సో ఆ థీమ్లో ఈ కలర్స్ కావాలన్నమాట. అందుకని ఫస్ట్ అయితే మెరూన్ కలర్ అండ్ గ్రీన్, వైట్, ఎల్లో, లాస్ట్లో ఎల్లో కలర్ కూడా తెచ్చామనుకోండి. సో వీటితో అయితే దండలు ప్రిపేర్ చేస్తున్నాం. ఇది పాలిస్టర్ క్లాత్ అనమాట. మీటర్ వచ్చేసి 35 రూపీస్ పడింది. సో ఈ మెరూన్ కలర్ అయితే 4 మీటర్స్ తీసుకొచ్చాను. అలానే వైట్ కూడా ఒక 4 మీటర్స్ తీసుకొచ్చాను అనమాట. గ్రీన్ ఏమో బ్యాక్గ్రౌండ్ కోసం అయితే అది కూడా ఒక 4 మీటర్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే అన్నీ 2 మీటర్సే తెచ్చుకున్నాము. గ్రీన్ ఒక్కటే 4 మీటర్స్ తెచ్చాను. అయితే గార్లాండ్ ప్రిపేర్ చేసిన తర్వాత చాలా తక్కువ అనిపించింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా 2 మీటర్స్ తీసుకొచ్చేసాను. సో సన్నగా ఇలా రిబ్బన్ లాగా కట్ చేసుకోవాలి ఉన్న పీస్ని మొత్తాన్ని కూడా. సో రెడ్, గ్రీన్, వైట్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాము. అయితే ఇదంతా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగా ఉంది. కుట్టడం కూడా చాలా ఈజీ. దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి కొంచెం టఫ్గా ఉంటుంది, కానీ ఇదైతే చాలా ఈజీ అనిపిస్తుంది. సో అన్వితానే చేసిందంటే ఇంకెంత ఈజీనో చూడండి. జస్ట్ ఇక్కడ చూపిస్తుంది కదా ఎలా చేసిందో. ఫస్ట్ అయితే రిబ్బన్స్ లాగా కట్ చేసుకొని దాన్ని ఎడ్జెస్ అయితే కాల్చుకోవాలి. ఎందుకంటే పాలిస్టర్ క్లాత్ కదా, దాని నుంచి థ్రెడ్ అనేది బయటకు వస్తుంది. అది రాకుండా కాల్చుకున్నామంటే సరిపోతుందన్నమాట. సో ఉన్నది మొత్తం కూడా ఇలా మీకు ఏ కలర్స్ అయితే కావాలో ఆ కలర్స్ పెట్టుకొని ఇలా ఫైనల్గా దండ అయితే ప్రిపేర్ చేస్తాం. వినాయక చవితి 10 రోజుల ముందే ప్లాన్ చేసుకున్నాము, ఇలా క్లాత్ తీసుకొచ్చేసి గార్లాండ్ తయారు చేద్దామనేసి. కానీ స్టార్ట్ చేసిన తర్వాత పెండింగ్ పెట్టేసామన్నమాట ఐటమ్స్ లేక. అందుకని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది. ఫైనల్గా రేపు వినాయక చవితి అనే తర్వాత కంప్లీట్ చేసింది. అయితే ఎల్లో అనేది థీమ్లో లేదు, కానీ నాకు నచ్చి నేను పర్సనల్గా తీసుకొచ్చాను అనమాట. అంటే మెయిన్ గుమ్మానికి వేసుకోవడానికి ఎల్లో కలర్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఫైనల్గా అన్నీ రెడీ అయిన తర్వాత దీనికి వచ్చిన లుక్ మరి దేనికి రాలేదు, నాకైతే బాగా నచ్చింది. అయితే ఫస్ట్ ఒకేసారి 4 మీటర్స్ అయితే తీసుకురాలేదు. ఫస్ట్ 2 మీటర్స్ తెచ్చుకున్నాం అనమాట. చెప్పాను కదా అది సరిపోలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాము. అయితే అన్విత వేరే దండల్లో రిబ్బన్స్ వేసింది, అదంత లుక్ రాలేదు. అందుకని గ్రీన్ ఒక 4 మీటర్స్ తీసుకొచ్చాం కదా, దానిలో మళ్ళీ రిబ్బన్స్ లాగా కట్ చేసి ఇక్కడ వేసిన తర్వాత చాలా బాగా లుక్ వచ్చేసి. సో ఈ దండలు ప్రిపేర్ చేయడానికి నాకు మొత్తం పట్టిన క్లాత్ అయితే 15 మీటర్లు వస్తుంది. మీటర్ 35 రూపీస్. మొత్తానికి 525 రూపీస్ అయింది క్లాత్ మొత్తానికి. ఈ 15 మీటర్స్ క్లాత్లో మెయిన్ గుమ్మానికి ఒక పెద్ద దండ, అలానే ఒక 7 డ్రాప్స్ సైడ్ డ్రాప్స్కి ప్రిపేర్ చేయడానికి సరిపోయింది. అడుగుని ఇంకా లోటస్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం సరిపోలేదు. ఇక మా దగ్గర ఉన్న బెల్స్ అయితే అటాచ్ చేసాం. అయితే మా మెయిన్ డోర్ గుమ్మం చాలా పెద్దగా ఉంటుంది. అయితే దండ కుట్టడం స్టార్ట్ చేసేటప్పుడు మెజర్ చేసుకునే చేసాము. అయితే వినాయక చవితి రోజు పక్కన డెకరేషన్కి యూజ్ చేసాము. మెయిన్ గుమ్మానికేమో ఒరిజినల్ పూలు పెట్టేసాము. ఫైనల్గా ఈరోజు పెట్టి చూశాను సరిపోతుందా లేదా అని. చూస్తే ఇంకా ఒక 2 మీటర్స్ తగ్గిందనమాట. అందుకని మళ్ళీ తీసుకొచ్చి యాడ్ చేయాలి. సో ప్రస్తుతానికి ఇలా పెట్టి చూపిస్తున్నాను. చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. సో మిగతాది కూడా ఉంటే బాగుండేది అనిపించింది. అదే మనం మార్కెట్లో కొనాలంటే ఈజీగా ఈ దండ వచ్చేసి 2000 వరకు పడుతుంది. కానీ అరౌండ్ 600లో ఈ సైడ్ హ్యాంగింగ్స్తో పాటు మెయిన్ గుమ్మానికి దండ కూడా రెడీ అయిపోయింది. అందులోనూ మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది. ఇంతకీ ఈ గార్లాండ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఏ కలర్ బాగుందో కూడా చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ అన్విత ఒక వాజ్ లాగా తయారు చేసింది ఫ్లవర్స్ని. చాలా బాగుందనమాట. అదైతే పాపం చాలా కష్టపడింది, ఎందుకంటే అది టైం టేకింగ్ అనమాట. యాక్చువల్గా చిన్న రిబ్బన్స్ ఉంటాయి కదా, అంటే షైనీగా ఉండే రిబ్బన్స్, వాటిని ఏమంటారు, యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు వాటితో. ఆ రిబ్బన్స్లో దానికి నచ్చిన కలర్స్ లేవన్నమాట. అందుకని నార్మల్గా మనం జడకి వేసుకునే రిబ్బన్స్ ఉంటాయి కదా, వాటిలో తీసుకొచ్చేసి చేసింది. ఫస్ట్ అయితే ఇలా పార్టీషన్స్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత పెటల్స్ చేసుకోవాలి. సో ఇదైతే చాలా ప్రాసెస్ అనమాట, చూసినంత ఈజీ కాదు. ఇదైతే ఎక్కువ టైం టేకింగ్ ఇదే తీసుకుంది. నార్మల్గా దండలు అయితే చాలా ఈజీగా అయిపోయాయి కుట్టడానికి. సో అంత కష్టపడినందుకు ఫైనల్ లుక్ అయితే బాగానే వచ్చిందనుకోండి. ఇక వినాయక చవితి వెళ్ళే వరకు ఫుల్గా టైం పాస్ అయితే వీటితోనే సరిపోయింది. మండే నిమజ్జనం అయిన తర్వాత ఇంకా ఇంటి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అలానే నా వర్కౌట్ కూడా చేసుకుంటాం మొదలుపెట్టాను. ఇంక ఇప్పుడైతే డైలీ రొటీన్లోకి వచ్చామనిపిస్తుంది.
యాక్చువల్గా ఈ డైలీ వ్లాగ్స్ అనేవి లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేశాను. 1 మంత్ అయితే బాగానే పెట్టాను, కానీ ఈ మంత్ ఎందుకో కొంచెం బోర్ అనిపించేసింది అనమాట. అంటే రొటీన్ అయిపోయింది. గ్యాప్ ఇచ్చాను. నిన్నంతా అసలు చేయాలనిపించలేదు. వీడియోస్ కూడా ఏమీ తీయలేదు, ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. సో మార్నింగ్ అయితే చాలా ఎనర్జెటిక్గా లేసాను. అలానే నా వర్కౌట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నిన్న వీడియోస్ తీయలేదని చెప్పాను కదా, అయితే ఖాళీగా అయితే అస్సలు ఉండలేదు. సో చిన్న గార్డెనింగ్ వర్క్ అయితే చేసుకున్నాను. నా బాల్కనీ మేక్ ఓవర్ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అది లాస్ట్లో ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఎంత డైవర్ట్ అవుదామనుకున్నా కూడా మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ ఓవర్కమ్ చేయడానికి నేను గార్డెనింగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్కసారి గార్డెన్లోకి వెళ్ళామంటే అన్నీ మర్చిపోతాము. అయితే అందరికీ అదే సొల్యూషన్ కాకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి ఫ్రెండ్స్తో మాట్లాడితే రిలీఫ్ ఇస్తుంది, ఇంకొంతమందికి బయటికి వెళ్ళడం వల్ల రిలీఫ్ ఇస్తుంది. సో ఫైనల్గా నిన్న నా మూడ్ బాగోపోవడం వల్ల నేను సెట్ చేసుకున్న అరేంజ్మెంట్ ఇది. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, పెటల్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మధ్యలో ఇలా సన్న వైర్ యాడ్ చేసేసి గమ్తో అంటించేసి దానికి గ్రీన్ కలర్ రిబ్బన్తో కవర్ చేస్తుంది అనమాట. ఇక లోపల తీగ ఉంటుంది కాబట్టి మనం ఏ పొజిషన్లో పెడితే ఆ పొజిషన్లో ఉండిపోయిద్ది. సో ఫైనల్గా లుక్ అయితే బాగుంది. అయితే ఈ పెటల్స్ అనేవి ప్లెయిన్గా కనిపిస్తున్నాయి కదా, అందుకని గోల్డ్ కలర్తో పెయింట్ వేసిందనమాట. సో చిన్న పెటల్స్ కదా, లేట్ అయిపోతాయి. ఇవైతే ఒక రోజంతా కూర్చొని ఒక 4 ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేసింది. ఇక తర్వాత బోర్ కొట్టేసి పక్కనేసింది. ఒక 2-3 డేస్ అస్సలు పట్టుకోలేదు. మళ్ళీ ఇంకా వినాయక చవితి దగ్గరకు వస్తుందన్న తర్వాత సో తీసుకున్నవి కంప్లీట్ చేయాలి కదా అని చెప్పేసి ఇంక కూర్చొని అన్నీ కంప్లీట్ చేసేసింది. ఇక లాస్ట్లో వినాయకుడికి బ్యాక్గ్రౌండ్లో ఇలా గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నామని చెప్పాను కదా, దీనికోసమే. ఈ మధ్య ఇంటి ముందు కూడా ఇలా మెలికల్ డిజైన్లు వేస్తున్నాను కదా, అయితే చిన్న చిన్నవే వేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఎక్కువ ప్లేస్ లేదు కదా. సో అయితే ఈ క్లాత్ మీద ఇంకా కొత్తగా నేను ఎప్పుడు వేయలేదు ఈ ముగ్గుని. సో దానిలో అంటే పింట్రెస్ట్లో చూసి ఇక్కడ వేసాను అనమాట. సో నార్మల్గా పెన్సిల్ తీసుకొని వేస్తున్నాను, వైట్ పెన్సిల్. సో వైట్ పెన్సిల్ అయినా సరే అస్సలు చెరగట్లేదు ఒకసారి డాట్ పెడితే. సో చిన్నగా మెజర్ చూసుకుంటూ కంప్లీట్ చేశాను. అయితే ఈ గ్రీన్ క్లాత్ మీద ముగ్గు వేయడం అయితే చాలా ఈజీ అనిపించింది. ఫైనల్గా ఇదంతా కంప్లీట్ అయ్యి పెయింట్తో ముగ్గు వేస్తాం కదా, సో ఫ్యాబ్రిక్ పెయింట్ యూస్ చేశాను నేను. అక్రిలిక్ పెయింట్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేశాను. అది వేసేటప్పుడు మటుకు చాలా టైం పట్టింది, ఎందుకంటే ఒక లేయర్ వేసిన తర్వాత అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ క్లాత్ వేసే కొద్దీ ఆ పెయింట్ని తాగేస్తుంది అనమాట. ఫుల్గా ఒక బాటిల్ మొత్తం అయిపోయింది కొంచెం వేసేసరికి. సో మళ్ళీ తెప్పించుకొని వేయాల్సి వచ్చింది. సో ఇది కూడా 3 డేస్ పట్టింది మాకు వేయడానికి. అయితే ఒకసారి వేసిన తర్వాత అది డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. సో లేదంటే ఒక లేయర్ వేస్తే అది డార్క్ తెలియట్లేదు, అందుకని డబల్ 3 లేయర్ కూడా వేసుకున్నాము. సో ఇది కూడా అంతే, 3 డేస్ పట్టింది. ఫైనల్గా వినాయక చవితి రేపనంగా మొత్తానికి కంప్లీట్ చేసుకున్నాము. కొద్దిసేపు అన్విత కూడా వేసింది. సో ఇంత కష్టపడుతుంటే మా హస్బెండ్ ఏమో ఎందుకు అంత కష్టపడతారు, వెళ్ళి షాప్లోకి వెళ్తే బోలెడన్ని మోడల్స్ ఉంటాయి కదా, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అన్నారు. అయినా మనం వేసిన తర్వాత దాన్ని చూసుకునే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం అయితే మేము ఇంత కష్టపడ్డాము. అయితే అంతగా రెడీ చేసాం కానీ వీడియోస్ అయితే తీయలేకపోయాము, చెప్పాను కదా హడావిడి అయిపోయింది. కింద కూడా గణేశాన్ని పెట్టుకున్నాము, అక్కడికి వెళ్తే ఈ వీడియోకి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇక బయట గణేశాకి కూడా ఇలా వైట్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో దండ అయితే వేసాము. ఎక్స్ట్రా మిగిలిన క్లాత్తో ఇలా దండ కుట్టామన్నమాట. అయితే నాకు ఇలా వేయకముందే ఉన్న గణేశానే నచ్చారు. సో ఒకసారి చూద్దామనేసి వేసాను అనమాట. మీకు ఎలా అనిపించింది, మీకు వేస్తే బాగుందా లేదా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. Thank you for watching and stay tuned.